హలో ఎవ్రీవన్. ఈరోజు మన వినుకొండ శ్రీనివాస నగర్ టెంపుల్కి వచ్చామండి. ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఏంటంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చాలా ఉందండి. భక్తులు చాలా నమ్మకంతో ఉంటారు. చాలామంది సాటర్డే ఎక్కువ మంది వస్తారు జనాలు. ఇక్కడ 7 వారాలు ఒక కోరుకొని 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి 7 ఒత్తులు వెలిగిస్తే డెఫినెట్గా మన కోరికలు నెరవేరుతాయండి. ఇక్కడ మాకు కూడా ఒక పని అయితే అయింది. నేను ఎవ్రీ బర్త్డేకి ఇక్కడికి వస్తానండి చిన్నప్పటి నుంచి. యాక్చువల్గా మా మేనత్త వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ నా బర్త్డే సేమ్ అండి. ఎవ్రీ ఇయర్ ఇద్దరం కలిసి వస్తాము. స్వామివారిని దర్శించుకుంటే అదొక తెలియని హ్యాపీగా ఉండేదండి, తెలియని హ్యాపీ ఫీల్ వచ్చేది. మేమిద్దరం అక్కడే విష్ చేసుకొని అక్కడే బాగా మంచిగా రెడీ అయ్యి వచ్చి అక్కడే విష్ చేసుకొని కొంతసేపు స్వామివారి దగ్గర ఉండి అలా ఉండేసి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే మా జైనాన్ కాలం నుంచి ఈ స్వామివారి టెంపుల్ ఉందంటండి. చాలా పురాతనమైన టెంపుల్. అంటే నియర్లీ 100 ఇయర్స్ నుంచి స్వామివారు ఉన్నారండి ఇక్కడే. అయితే అంతకుముందు ఒక పుట్ట దగ్గర ఉండేవారు స్వామివారు. ఆ పుట్ట దగ్గర ఉన్న విగ్రహాలని తీసేసి ఇప్పుడు స్వామివారిని అంటే ఒక టైంలో స్వామివారిని పుట్ట దగ్గర తీసేసి ఈ విగ్రహాలని ప్రతిష్ఠించారండి. చాలా పెద్దగా ఉంటారు స్వామివారు, చాలా నిండుగా కూడా ఉంటారు. చూడండి స్వామివారు కనిపిస్తున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు, అన్నప్రసన్నలు అవన్నీ బాగా చేసుకుంటారండి. ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారు. చూడండి ఆ పుట్ట అన్నాను కదా, అక్కడ ఉండేవారు అంతకుముందు స్వామివారు. ఇక్కడ వినాయకుడు కూడా ఉంటారు. అక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అక్కడ కనపడేది యాగశాల అండి. టెంపుల్ అంతా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుందండి. స్పెషల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఇంకా ఎక్కువగా జనాలు వస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది టెంపుల్ మొత్తం. ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ముందు ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి. ఆంజనేయ స్వామి కూడా చాలా బాగుంటారు. ఇది చూడండి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు. అసలు మెయిన్ స్వామివారు ఈయనేనండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నారో, కళ్ళు చాలవండి. నేను చిన్నప్పుడైతే అమ్మో ఇంత పెద్ద స్వామి అనుకునేదాన్ని. ఇప్పుడు చూడండి అసలు నాకైతే ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. గోదాదేవి అమ్మవారు. టెంపుల్ మొత్తం ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ.